మనుషులను చంపి మొసళ్లకు ఆహారంగా వేసిన డాక్టర్. ఉత్తరప్రదేశ్ కు చెందిన దేవేంద్ర శర్మ అనే ఆయుర్వేదిక్ డాక్టర్ 1994లో గ్యాస్ ఏజెన్సీ బిజినెస్ ను స్టార్ట్ చేశాడు. కానీ అందులో అతనికి నష్టాలు వచ్చాయి. దాంతో కొందరు క్రిమినల్స్ తో కలిసి ముఠాగా ఏర్పడి గ్యాస్ ఏజెన్సీ ట్రక్కులపై దాడులు చేయడం స్టార్ట్ చేశాడు. డ్రైవర్స్ ను సిలిండర్స్ ను బయట అమ్ముకోవడం మొదలు పెట్టాడు. రెంట్ కి టాక్సీని మాట్లాడుకుని మార్గ మధ్యలో డ్రైవర్ ను చంపి ఆ వెహికల్ ని బ్లాక్ మార్కెట్ లో అమ్మేసేవారు. అలా 50కి పైగా చేశాడు. ఈ అన్ని కేసెస్ లోనూ డెడ్ బాడీస్ దొరకకుండా ఉత్తరప్రదేశ్ లోని గస్గంజ్ దగ్గరలో ఉన్న హజార్ కనల్ లోని మొసళ్లకు పడేసేవాడు. డబ్బుల కోసం హత్యలే కాదు, డిఫరెంట్ స్టేట్స్ లో 120కి పైగా ఇల్లీగల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ దందా కూడా చేశాడు. అయితే 2004లో ఒక మర్డర్ కేసులో ఫైనల్ గా పోలీసులకు చిక్కడంతో దేవేంద్ర శర్మ రాసిన రక్త చరిత్ర ఫస్ట్ టైం వెలుగులోకి వచ్చింది. సో అలా పలు కేసుల్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లాడు. అయితే 2023లో తీహార్ జైలు నుంచి పేరోల్ పై రిలీజ్ అయి మళ్లీ తప్పించుకున్నాడు. అప్పటి నుంచి వెతుకుతుండగా రీసెంట్ గా రాజస్థాన్ లోని ఒక ఆశ్రమంలో పూజారిగా పూజలు చేస్తూ పోలీసులకు చిక్కాడు.